ఆటలో గెలుపోటములు సహజం, కానీ ఈసారి ముంబై ఇండియన్స్ పుంజుకున్న తీరు అద్భుతం. తొలి 5 మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత విజయాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. ప్లే ఆఫ్స్ రేస్ లోకి దూసుకొచ్చింది. అయితే ముంబై ఇండియన్స్ విజయాల్లో 5గురు ప్లేయర్లు తమదైన ముద్ర వేశారు. సీజన్ ఆరంభంలో తడబడిన రోహిత్ శర్మ ఆ తర్వాత గేర్లు మార్చాడు. కీలక దశలో ఫామ్ లోకి వచ్చాడు. రికెల్టన్ తో కలిసి శుభారంభాలు అందించడంతో ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ అయింది. ముంబైని సాలిడ్ గా మార్చేసింది. స్టార్ ప్లేయర్ ఫామ్ అందుకోవడంతో ముంబై ఇండియన్స్ కు కొత్త కిక్ వచ్చింది. రోహిత్ బ్యాటింగ్ కే పరిమితమైనప్పటికీ డగౌట్ నుంచి సలహాలు సూచనలు ఇవ్వడము హార్దిక్ పాండ్యాకు కలిసొస్తోంది. ముంబై ఇండియన్స్ కు సూర్యకుమార్ యాదవ్ ప్రధాన ఆయుధంగా మారాడు. బ్యాటింగ్ లో ఎక్కువ భారాన్ని మోస్తున్నాడు. ఆరంభ మ్యాచ్ల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత 3వ స్థానానికి జంప్ అయ్యాడు. అక్కడి నుంచి స్కైని ఆపడం ప్రత్యర్థులకు కష్టమవుతోంది. సొంత మైదానంలో ఆడినా బయట వేదికల్లో ఆడినా సూర్య బ్యాట్ ఫైర్ అవుతోంది. విభిన్నమైన షాట్లతో స్కై రెచ్చిపోతున్నాడు. సూపర్ స్ట్రైక్ రేట్ తో తన రేంజ్ ఏంటో చాటుకుంటున్నాడు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో విఫలమైన సూర్య ఐపీఎల్ లో పరుగుల పండగ చేసుకుంటున్నాడు. ఆడిన తొలి 11 మ్యాచ్ల్లోనే 475 పరుగులు కొట్టాడు. 172కు పైగా స్ట్రైక్ రేట్, 68కి పైగా యావరేజ్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. గత సీజన్ లో చేసిన తప్పుల నుంచి కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేర్చుకున్నట్టే ఉన్నాడు. ఈసారి టీముని కలుపుకొని పోతున్నాడు. సీనియర్లకు రెస్పెక్ట్ ఇస్తూ సలహాలు సూచనలు తీసుకుంటున్నాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాతో ఎక్కువ టచ్ లో కనిపిస్తున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగాను హార్దిక్ మెరుగ్గా ఉన్నాడు. అవసరమైనప్పుడు ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. బౌలర్లపై ఎదురుదాడి చేసి పరుగుల మోత మోగిస్తున్నాడు. బౌలింగ్ లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచడంలో ముందే ఉంటున్నాడు. బాధ్యత తీసుకుని ఆల్రౌండ్ రోల్ కు న్యాయం చేస్తున్నాడు. పాండ్యాతో ముంబై ఇండియన్స్ కు బ్యాలెన్స్ కూడా మరింత పెరిగింది. బౌలింగ్ విభాగంలో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. జస్ప్రీత్ ఎంట్రీ తర్వాత ముంబై ఇండియన్స్ కు తిరుగు లేకుండా పోయింది. చివరి 7 మ్యాచ్ల్లో 6 గెలిచిందంటే బుమ్రా ఎఫెక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. డెత్ ఓవర్లలో టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని స్టార్ బౌలర్ నిలబెట్టుకుంటున్నాడు. సీజన్ లో బుమ్రా 7 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేట్ 6.96 మాత్రమే. పేసర్ బౌల్ట్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. పదునైన పేస్ తో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. పవర్ ప్లేలో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచి కట్టడి చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ కు మంచి అస్త్రంగా మారాడు. మొత్తంగా ఎంఐ ఇప్పుడు ఫేవరెట్ గా కనిపిస్తోంది.